అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియో ద్వారా మనం రేపు రాబోతున్న సూర్యగ్రహణం గురించి, సూర్యగ్రహణం అప్పుడు పాటించవలసిన నియమాల గురించి, గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. రేపే సూర్యగ్రహణం అండి. 2026 ఫిబ్రవరి 17వ తారీఖు మంగళవారం రోజు సూర్యగ్రహణం అనేది మొదలవబోతుంది. ఈ సూర్యగ్రహణము ఏ సమయంలో మొదలవుతుంది, ఏ సమయంలో ముగిస్తుంది, గ్రహణం స్టార్ట్ అయ్యే ముందు ఏం చేయాలి, గ్రహణం పూర్తయ్యాక ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 ఫిబ్రవరి 17వ తారీఖు ఈ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి సూర్యగ్రహణం ఇది. అయితే ఈ గ్రహణం ఇండియాలో, భారతదేశంలో కనిపించదు. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా అలాంటి ప్రాంతాల్లో మాత్రమే, తూర్పు అట్లాంటిక్ మహాసముద్రాలు ఇలాంటి తీర ప్రాంతాల్లో మాత్రమే ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కనిపిస్తుంది. కానీ గ్రహణ ప్రభావం మన మీద ఉండకూడదు అంటే ఇండియాలో కూడా, భారతదేశంలోని మనం కూడా ఈ యొక్క నియమాలని పాటించండి. గ్రహణం యొక్క సమయం 3 గంటల 26 నిమిషములు, మధ్యాహ్నం 3 గంటల 26 నిమిషముల నుండి సాయంత్రం 7 గంటల 57 నిమిషముల వరకు. 7 గంటల 57 నిమిషములు సమయం గుర్తుపెట్టుకోండి. 3 గంటల 26 నిమిషముల నుండి 7 గంటల 57 నిమిషముల వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది. ఈ యొక్క సమయంలో తినకూడదు, నిద్రించకూడదు, అలాగని బయటకు కూడా తిరగకూడదు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన పద్ధతులు: గర్భిణీ స్త్రీలు గంటకి ఆహారం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళు ఉండగలిగితే ఆ యొక్క గ్రహణ సమయంలో మంచినీళ్ళు కూడా తీసుకోకుండా నిష్టగా ఉంటే చాలా మంచిది. కానీ ఉండలేని వాళ్ళు నీటిని కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. అంటే గ్రహణం యొక్క మొదలవు సమయంలో అందరూ స్నానం చేయాలి. స్నానం చేసి శుభ్రంగా వండిన వంటని భోంచేసిన తర్వాత గ్రహణం యొక్క సమయానికి తినటం ఆపేయాలి. ఎవరు కూడా గ్రహణ సమయాలలో భోజనం చేయకూడదు, అలాగే నిద్రించకూడదు. గ్రహణం యొక్క సమయంలో ఆధ్యాత్మికతలో చెప్పిన విధంగా గ్రహణం యొక్క సమయంలో చేసే జపం, పూజ విధానం, దేవుడి యొక్క శ్లోకాలు, దేవుడి యొక్క ఆధ్యాత్మిక చింతన ఇలాంటిది చేస్తే అశేషమైన ఫలితాలు లభిస్తాయని పురాణాల్లో చెప్తున్నారు. అయితే ఇలాంటి జపమో లేక పూజో, అది లేకపోతే దేవుని స్మరణ చేసుకుంటూ ఈ యొక్క గ్రహణ సమయాన్ని గడపాలి. గర్భిణీ స్త్రీలు ఇవేవి చేయలేరు కాబట్టి వాళ్ళు శుభ్రంగా పడుకోవచ్చు. పడుకొని ఉంటే చాలా మంచిది. పడుకొని ఉండాలి కానీ నిద్రించకూడదు. వాళ్ళు కూడా గ్రహణ సమయంలో ఆహారం అనేది తీసుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ ఉండలేని వాళ్ళు మంచినీళ్ళను తాగవచ్చు. మరియు ఈ గ్రహణ సమయంలో మనము చేసే స్నానము, గ్రహణం తర్వాత మనము చేసే స్నానం చేసి గ్రహణాన్ని మొదలు పెట్టాలి. స్నానం చేసి గ్రహణ సమయాన్ని విడుదల చేయాలి. విడిపించిన తర్వాత, గ్రహణ సమయం వదిలిన తర్వాత పట్టు విడుపు అంటారండి వీటిని. గ్రహణం పట్టు, గ్రహణం విడుపు. గ్రహణ పట్టు సమయంలో స్నానం చేయాలి, జపం ఆచరించాలి. గ్రహణం పూర్తయ్యాక కూడా స్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని, పూజ చేసుకొని, శుభ్రతగా వండుకొని అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని తింటే చాలా మంచిది. అలా చేయలేని వాళ్ళు నీటిలో దర్భ అనేది దొరుకుతుందండి. దానిని 2 పుల్లలు దర్భను అందులో నీళ్ళల్లో కానీ ఏదైనా ఆహార పదార్థాలలో కానీ ఉంచి దానిని గ్రహణం తర్వాత ఇల్లు శుద్ధి చేసుకున్న తర్వాత స్నానం చేసి దానిని స్వీకరించవచ్చు. ఇప్పుడు గర్భిణీ స్త్రీలు కూడా ఆహారం తీసుకోవచ్చునా?
గర్భిణీ స్త్రీలు బయటకు వెళ్ళవచ్చునా అనేటువంటి సందేహాలు చాలామందికి ఉంటాయి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకి వెళ్ళకూడదు. పొరపాటున కూడా సూర్యరశ్మి అనేది ఇంట్లోకి కూడా రాకూడదు. మొత్తం కర్టన్స్తో కానీ విండోస్ మొత్తం క్లోజ్ చేసుకొని మినిమం అంటే మినిమము లైటింగ్ అంటే సూర్యకాంతి అనేది ఇంట్లోకి రాకుండా మ్యాక్సిమం కవర్ చేసుకోండి. ఎందుకంటే గ్రహణ సమయాలలో గ్రహణం యొక్క ప్రభావం గర్భిణీ స్త్రీల మీద ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క నియమాలు పాటించకపోయినా పర్వాలేదు, కానీ పాటిస్తే నీట్గా మొత్తం అన్నీ సమృద్ధిగా చేసుకుంటే మనకి మన పిల్లలకి మంచిది. సో గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా ఇలాంటి నియమాలు పాటించడం వల్ల వాళ్ళ బిడ్డలకి చాలా సంపూర్ణ ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యం కూడా లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. సో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా నార్మల్గా ఉండేవాళ్ళు కూడా మంచిగా ఈ గ్రహణ సమయంలో జపం చేసుకోండి. జపం యొక్క ఫలితము 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది గ్రహణ సమయంలో మనం చేసే జపము. సో గ్రహణ సమయంలో జపాన్ని పాటించండి. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా అనుకుంటే షేర్ చేయండి. ఈ యొక్క వీడియో ఎవరికి షేర్ చేయాలో మీ అందరికీ తెలుసు. ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉన్నారో వాళ్ళకి, ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, ఎక్కడో విదేశాలలో ఉన్న ఆస్ట్రేలియా, అమెరికా ఇలాంటి దేశాలలో ఈ గ్రహణ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని నొక్కండి. ఓకే దెన్ బాయ్. థ్యాంక్ యూ. నమస్కారం.